పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేశంతో ఉండాల, మన దేశ సైన్యంతో ఉండాల. పరాయి దేశం వాడు చెప్పిందో, పరాయి దేశపు సైన్యం చెప్పిందో నమ్మకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు కావాలంటే విశ్లేషించుకో, మనసులో పెట్టుకో. బట్ మన దేశానికి సంబంధించినటువంటి అడుగు వేయి. మన దేశం చెప్పేటటువంటి, మన సైన్యం చెప్పే మాటలను విను. మన సైన్యం అబద్ధాలు చెప్పదు. అదే సమయంలో నిజాలు దాచొచ్చు అవసరం. యుద్ధం సందర్భంలో లోపాలని బయటికి డిస్క్లోజ్ చెయ్యరు, అయిపోయాక మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత రకరకాల చర్చలు వస్తుంటాయి, పాయింట్స్ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకో. ఇక్కడ ఫైనల్గా యుద్ధంలో గెలిచావా ఓడావా? పాకిస్తాన్ మీద గెలిచాం. ఇది అంగీకరించలేని వాడు దేశద్రోహి, ఇది అంగీకరించలేని వాడు భారత వ్యతిరేకి, మోడీ మీద ద్వేషంతో భారత శత్రువుగా మారుతున్నటువంటి వాడు, బ్రిటిషోడి కంటే నీచం, పాకిస్తానోడి కంటే పరమనీచం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్ ద సేమ్ టైం ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో బాగా తెలిసిన సైన్యం అన్నటువంటిది భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇజ్రాయెల్కి పోటీ పడ్డం కాదు, ఇజ్రాయెల్ కంటే ఒక మెట్టు ఎక్కువ ఉందని, అట్లాగే అణుస్థావరాలు ఉన్నాయని విర్రవీగుతూ మా జోలికి వస్తే అణుబాంబులేస్తామని హెచ్చరించే పాకిస్తాన్కి అణు అనే పదం వాడాలంటే వణుకు పుట్టించినటువంటి శక్తివంతమైనటువంటి వ్యూహాలు భారత్ దగ్గర ఉన్నాయని, అట్లాగే నిర్దేశిత లక్ష్యాల్ని ఖచ్చితంగా పిన్ పాయింట్ యాక్యురసీతో పేల్చగలమన్నటువంటిది నిరూపించిన సందర్భం.